అప్పుడు నాకు సరిగ్గా వయసు 20 ఏళ్ల వయసు. బైబిల్ బ్యాగ్ తగిలించుకొని గ్రామం తిరుగుతున్న రోజులు అవి. అప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ తల్లి నన్ను అట్లాగే చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నారు అన్న. బాబు, మా చనిపోయిన బాబు నిన్ను చూస్తుంటే గుర్తొస్తున్నాడు గనుక నిన్ను అందుకు అలా చూస్తున్నాను బాబు అనింది. దేవునికి స్తోత్రం అన్నా నేను. వెంటనే ఆమెనింది, బాబు ఇల్లు నీళ్ళు అనుకో, ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఈ టేబుల్ మీద ఉంటుంది, నువ్వు ఇటువైపు ఎప్పుడు వచ్చినా సరే శుభ్రంగా భోంచేసి విశ్రాంతి తీసుకొని ప్రభు సేవ చేయనాయనా. ఏ తల్లి కన్నా బిడ్డవో, నా బిడ్డ పోయాడు, నేను నా కళ్ళతో నా బిడ్డలాగా చూసుకుంటున్నాను అని చెప్పింది. నేను ఎప్పుడు ఆ ఇంట్లో భోంచేసినోడిని కాను. సరే, ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చాను. వచ్చినప్పుడు బస్ ఛార్జీ మాత్రమే ఉంది, జేబులో పైసా కూడా లేదండి. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలప్పుడు బస్ స్టాండ్లో బస్ దిగాను. ఆకలి అవుతుంది, తినే వయసు, కానీ పైసలు లేవు. ఏం చేయాలో అర్థం కాదు. సరే, అప్పుడు సడన్గా ఆలోచనలోకి వచ్చింది ఆ తల్లి. అమ్మ ఉంది కదా ఇక్కడ, ఆమె ఎప్పుడు వచ్చినా భోజనం రెడీగా ఉంటుంది బాబు, తినమని చెప్పింది కదా, తల్లిలాంటిది, ఇల్లు నీదేని బాబు, నాది అనుకోవద్దని చెప్పింది కదా, వెళ్ళిపోదాం భోంచేద్దామని అలాగా తల్లిని గుర్తు చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఇంత తాళపు కప్ప ఆ ఇంటికి వేసినారు.